హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇది మన ఛానల్ 2. సో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చే మ్యాటర్ ఏంటంటే అలైక్య చిక్కి పికిల్స్ ఉన్నాయి కదా, వాళ్ళు మాట్లాడినటువంటి ఆడియో చాలా వరకు కూడా ఒక వైరల్ గా మారింది. అండ్ అసలు ఏం జరిగింది, ఎందుకు వాళ్ళు ఇంత ట్రెండింగ్ అంటే ఇంతలా ట్రోల్స్ అవుతున్నారో, వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంటన్న విషయాన్ని గురించి మాట్లాడుకుందాం. అయితే వీళ్ళు ఏం చేశారంటే గోంగూర పచ్చడి, ఈ పచ్చళ్ళు అనేది పచ్చళ్ళ బిజినెస్ పెట్టుకున్నారు అన్నమాట. వీళ్ళు ముగ్గురు సిస్టర్స్ అందరు కలిసి కూడా చాలా మంచిగా బిజినెస్ రన్నింగ్ చేసుకుంటున్నారు. కాకపోతే వీళ్ళు ఒక రేట్లు మాత్రం అందరికి ఇప్పుడు చాలా వరకు ఉండలు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు, తక్కువ ఉన్న కూడా ఉంటారు. వాళ్ళు కొనుక్కునే విధంగా వీళ్ళంతా ఆన్లైన్ బిజినెస్ కాబట్టి వీళ్ళు చేసే ప్రోడక్ట్ కొంచెం నచ్చింది కాబట్టి ఈ కొనుక్కుందాం అనే ప్రయత్నం కొద్ది చాలా వరకు వీళ్ళ రేట్లు అనేవి ఒక లిస్ట్ అనేది పెట్టినారు అనమాట. సో హాఫ్ కేజీకి 1500, 500 నుంచి వెళ్ళి 2000 వరకు, 3000 వరకు కూడా వీళ్ళ రేట్లు ఉన్నాయి. సో దాన్ని బట్టి చికెన్ పికిల్స్ కానీ, మటన్ పికిల్స్ కానీ చాలా రకాలుగా ఉన్నాయి అనమాట. సో దాని గురించి అని చెప్పేసి ఒక వ్యక్తి ఏం చేసిందంటే వాట్సాప్ లో వాళ్ళ ఆన్లైన్ నెంబర్ లో వాళ్ళ బిజినెస్ లో వాట్సాప్ నెంబర్ కూడా ఇస్తారు వీళ్ళు. సో ప్రతి ఒక్క ఇన్స్టాగ్రామ్ లో వీళ్ళు చేసే రీల్స్ తో పాటుగా బిజినెస్ సంబంధించినటువంటి రీల్ ఒకటి చేసేసి దానికి వాట్సాప్ లో బిజినెస్ అని చెప్పేసి, అంటే మీకు పికిల్స్ కావాలనుకుంటే ఆర్డర్ చేయడానికి వాట్సాప్ లో ఈ నెంబర్ కి మాత్రం నాకు మెసేజ్ చేయండి, అడ్రస్ కూడా పెట్టండి, సో మేము అక్కడికి పంపిస్తామని చెప్పేసి చెప్తారన్నమాట. సో అదే విధంగా ఆ వ్యక్తి ఎవరైతే కొనుక్కుందామనే వ్యక్తి ఏం చేసిందంటే వాళ్ళు ఒక ప్రైజ్ లిస్ట్ పంపించారు. అంటే ఏ పచ్చళ్ళకి ఎంత రేట్ ఏం చెప్పేసి ఎంఆర్పి ఒక లిస్ట్ పంపించారు అనమాట. సో ఆ లిస్ట్ లో మరి ఇంత ఎక్కువ ఉన్నాయండి, ఇంకొంచెం తగ్గుతుందా అని చెప్పేసి ఒక చిన్న మెసేజ్ పెట్టిండు అంతే. ఆయన పెట్టిన మెసేజ్ కి వీళ్ళు మాట్లాడిన మాటలు ఒకసారి వినండి, విన్న తర్వాత మనం మాట్లాడదాం, ఓకేనా? వీళ్ళు ఏమన్నారు, అసలు ఎందుకు ఇంత టోల్స్ అవుతారని మీకు అర్థమైపోతుంది. వినండి ఒకసారి. ఇది ఎక్స్పెన్సివ్ అన్నా అంటే నీ అంత చీప్ ఫకింగ్ ఫెయిల్ ఇంకెక్కడ ఉండడు. మంచి నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలమ్మ కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పిల్లం వదిలిపడదేంగుద్ది కాబట్టి, నువ్వు అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అది నేను వదిలిపడదేంగుద్ది. నా మాటిని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్ళిళ్ళు ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు, నువ్వే పడరా గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి మంచిగా కొడతా. సో ఇంత బూతులు మాట్లాడితే వాడు అసలు వాడు ఏం అడిగింది నిన్ను? జస్ట్ నీకు పచ్చలు ఇంత రేట్ ఎందుకుంది అని చెప్పేసి అడిగాడు. నువ్వు డైరెక్ట్ లవ్వర్ కానుంచి వన్ అక్క కాడికి వెళ్ళిపోయినావు. అంటే మీ బిజినెస్ అంటే మీకు ఎంఆర్పీలు ఎంత ఉంటే అంత రేట్లు పెట్టేసి కొనుక్కుంటే మంచోళ్ళు, తక్కువ అని అడిగినందుకు నువ్వు ఇంత ఘోరంగా తిడతావా? ఇదేనా నువ్వు అంటే ఇంకెవరికైనా ఇట్లా తిట్టమని చెప్పేసి ఒక మెసేజ్ ఇవ్వడానికి సోషల్ మీడియా రన్ చేసేది? ఎంత బూత్ పురాణంగా మాట్లాడినా ఒక ఆడపిల్ల మాట్లాడచ్చా అంత ఘోరంగా? ఎంత మరి ఘోరంగా ఉంది. నేను వెళ్ళలేకపోయినా అది చూసిన తర్వాత వాడు ఎంత బాధపడి ఉంటాడు. ఇన్స్టాలో ఆయన షేర్ చేసిన తర్వాత ప్రతి ఒక్క ఆడియో ప్రతి ఒక్కరికి కూడా చాలా బాధ అనిపించింది. ప్రతి ఒక్కరు కూడా రియాక్ట్ అయ్యారు. ప్రతి ఒక్కరు కూడా ఈ మ్యాటర్ గురించి ప్రతి ఒక్క యూట్యూబర్ కూడా ఒక యూట్యూబ్ లో తన సోషల్ మీడియాలో తన యొక్క ఒపీనియన్ చెప్పిండు. ఇంత ఘోరంగా మాట్లాడతారా? చాలా వరకు ఇంకా బూతులు తక్కువ. ఇంకొక వేరే ఆడియో లీక్ కూడా ఉంది. అక్కడ ఉన్న వాళ్ళ దగ్గర ఉన్న లొకేషన్ వాళ్ళు కూడా ఫీల్ అవుతుంది, పెద్దదానికి చిన్నదానికి పెద్దదానికి ఫీల్ అవుతారని. కథం ఎంఆర్పి మంచిగా ఉండి వాళ్ళు ఎక్కువ రేట్ ఎంత అంటే అంత రేట్ పెట్టేస్తే కథం కామర్షియా డోర్ డెలివరీ చేసేస్తారు. ఒకవేళ తక్కువ ఉన్నా అంటే మన అక్క, మన చెల్ల, మన అమ్మ అన్ని వేసేసుకుంటది. ఈమె ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసుకుంది. ఇంత ఘోరంగా సొసైటీకి మీరు ఇచ్చే మెసేజ్ ఏదైనా కొంచెం ఆలోచించాను ఫ్రెండ్. ఇట్లాంటి వాళ్ళు మీరు కూడా మీ ఒపీనియన్ చెప్పండి. నేను ఏమంటున్నా అంటే తల్లి ఇంకోసారి ఇట్లాంటి మాట్లాడకు. ఎందుకంటే నీ బిజినెస్ రన్ మంచిగా బిజినెస్ రన్ చేసుకునే టైంలో ఇట్లాంటి చిన్న మనస్పర్ధలు ఇచ్చే విషయాలకి నువ్వు ఇట్లా మాట్లాడితే నీ వ్యాపారం కూడా ఘోరంగా అయిపోతుంది. ఎందుకంటే మనకి కొనేటోళ్ళే ప్రేక్షకులు, అంటే తీసుకునే వాళ్ళే దేవుళ్ళు కాబట్టి, కస్టమర్ల దేవుళ్ళు కాబట్టి కొంచెం చూసి మాట్లాడండి. అండ్ ఓకే, బాయ్.